నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 నేను లహరి. ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ అమరావతి పర్యటన భద్రతను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనకు 3 రోజుల ముందే ఆయన భద్రతా దళం ఎస్పీజీ రంగంలోకి దిగింది. అమరావతి చేరుకున్న ఎస్పీజీ ప్రధాని పర్యటించే ప్రాంతాలను పరిశీలించింది. మోడీ టూర్ సాగే రూట్లలో ప్రయాణిస్తూ భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది. అంతేకాకుండా రాష్ట్ర పోలీసులు సిఆర్పీఎఫ్లతో కలిసి దాదాపు 5,000 మందితో భద్రత ఏర్పరుస్తున్నారు. అడుగడుగునా సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ పర్యవేక్షణ చేస్తోంది. భద్రత దృష్ట్యా మోడీ రోడ్ షోను రద్దు చేయగా బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో అభివాదం చేస్తూ ప్రధాని సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి అందిస్తారు. ప్రధాని మోడీ అమరావతి పర్యటన సందర్భంగా 5 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరోపక్క యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ సభకు సంబంధించి పర్యటనకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా దాదాపు 7,000 మంది భద్రతను ఏర్పాటు చేసినట్లుగా ఇప్పటికే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. ప్రధానంగా గతంలో చూసినట్టయితే మోడీకి సంబంధించిన సభ సందర్భంగా కొంత వరకే భద్రతా ఏర్పాట్లు చేసేవారు. ప్రస్తుతం పహల్గాం దాడి తర్వాత ఒక్కసారిగా టెర్రరిస్టుకు సంబంధించిన కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యం, మరోపక్క భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో ప్రధాని మోడీకి సంబంధించిన సభ ఆ తర్వాత చాలా జనాల మధ్య దాదాపు 5 లక్షల మందితోని సభ జరుగుతున్న నేపథ్యంలోని భారీ మొత్తంలోని సభకు సంబంధించిన ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇటు రాష్ట్రానికి సంబంధించిన పోలీసులే కాకుండా కేంద్ర బలగాలు ఎస్పీజీ సిబ్బంది పూర్తి స్థాయిలోని ప్రధాని మోడీకి సంబంధించిన సభ సందర్భంగా సెక్యూరిటీకి సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం మనం సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ వద్ద ఉన్నాం. కమాండ్ కంట్రోల్కి సంబంధించి చూసినట్టయితే భారీగా సీసీ కెమెరాలకు సంబంధించిన భద్రత, దానికి సంబంధించిన సీసీ కెమెరాలకు సంబంధించిన పర్యవేక్షణ కొనసాగుతుంది. దాదాపు 64 సంబంధించిన సీసీ కెమెరాలను పీఎం సభ సందర్భంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోని పూర్తి స్థాయిలోని సీసీ కెమెరాల పర్యవేక్షణతో భద్రత ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు భద్రతా పరంగా చర్యలతో పాటు మోడీ సభ జరిగే దాదాపు గంట నుంచి 1:15 వరకు కూడా సభ జరగబోతుంది. మోడీ దాదాపు 1:15 పాటు ఇక్కడ ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. మోడీ సభ కోసం ఇటు దాదాపు 8 జిల్లాలకు సంబంధించిన పోలీస్ శాఖకు సంబంధించిన ఎస్పీలు పర్యవేక్షించబోతున్నారు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లా, దాంతోపాటు కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలు మొత్తం 8 జిల్లాలకు సంబంధించిన ఎస్పీల పర్యవేక్షణతో భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. మరోపక్క మోడీకి సంబంధించి గతంలో షెడ్యూల్ కంటే కొన్ని మార్పులు చేర్పులు చేయడం, ఎందుకంటే భద్రత పరంగా అన్ని చర్యలు తీసుకున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. గతంలోని మోడీ వస్తున్న నేపథ్యంలోని పెద్ద ఎత్తున రోడ్ షో కూడా ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఇండియా పాక్ మధ్య యుద్ధ వాతావరణం, దాంతోపాటు ఉగ్ర కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోని మోడీకి సంబంధించిన అమరావతిలోని రోడ్ షోను రద్దు చేయడం జరిగింది. ప్రధానంగా మోడీకి సంబంధించిన తాజా షెడ్యూల్ చూసినట్టయితే కొంతవరకు కూడా మార్పులు చేర్పులు చేసినట్లుగా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే మోడీ ఈ నెల 2వ తారీఖును శుక్రవారం పూట మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి చేరుకుంటారు. ఆ తర్వాత 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లోని 3:20 సచివాలయం ఎదురుగా ఉన్న ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వరకు చేరుకుంటారు. అక్కడి నుంచి 3:20 ఏర్పాటు చేసిన బుల్లెట్ ప్రూఫ్ ప్రత్యేక వాహనంలోని ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన సభా ప్రాంగణానికి 3:35 చేరుకుంటారు. ఆ తర్వాత సభ వెనకాల ఏర్పాటు చేసిన అతిపెద్ద పైలాన్ను మోడీ ఆవిష్కరిస్తారు. ప్రధానంగా అమరావతిలోని ఏర్పాటు చేస్తున్న ప్రారంభమవుతున్న 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు పైలైన్ ద్వారా ఆయన ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తర్వాత 3:50 ప్రధాని మోడీ సభ వేదికకు చేరుకుంటారు. ఆ తర్వాత అమరావతి
పునర్నిర్మాణానికి సంబంధించి 11 నిమిషాల వీడియోను ఆయన తిలకిస్తారు. ఆ తర్వాత 4 గంటల 10 నిమిషాలకు ప్రధాని మోడీకి సంబంధించి ప్రసంగం ప్రారంభమవుతుంది. మొత్తం 40 నిమిషాల వరకు ఈ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత 4 గంటల 40 నిమిషాలకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్లోని అమరావతి నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయం చేరుకుని సాయంత్రం 5 గంటలకు ఆయన ఢిల్లీ తిరుగు పయనమవుతారు. ఆయన మొత్తం 1:15 వరకు కూడా ప్రధాని మోడీకి సంబంధించిన అమరావతి సంబంధించిన పర్యటన ఉండబోతుంది. గతంలోని రోడ్ షో ఉంది. రోడ్ షోకు పూర్తి స్థాయిలో ప్లాన్ చేశారు. 1.1 కిలోమీటర్ల రోడ్ షో ఉన్నట్లుగా ముందుగా ప్రకటించారు. రోడ్డుకు ఇరువైపులా అమరావతికి సంబంధించిన రైతులు మోడీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు కూడా ప్లాన్ చేశారు. అయితే తాజాగా యుద్ధ వాతావరణం నెలకొనడం, దాంతోపాటు ఇండియా పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోని మోడీకి సంబంధించిన అమరావతి టూర్కు సంబంధించి ప్రత్యేకంగా పోలీసు ఉన్నతాధికారులు, దాంతోపాటు కేంద్ర పోలీస్ వర్గాలు, దాంతోపాటు కేంద్ర బలగాలు కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. ఎస్బీజీ అధికారులు పూర్తిగా మోడీకి సంబంధించిన అమరావతి పర్యటన నేపథ్యంలోని ప్రస్తుతం ఏదైతే ఉందో రోడ్ షోకి సంబంధించి క్యాన్సిల్ చేయడం జరిగింది. మోడీ వస్తున్న నేపథ్యంలోని పూర్తి స్థాయిలోని ఆయన కారులోనే పరిమితమవుతారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం లోపల నుంచే అమరావతి రైతులతో పాటు ప్రజలకు అభియోగం చేస్తూ సభావేదిక వస్తారు. అంటే ఓవరాల్ చూసినట్టయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా 5 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం, దాంతోపాటు ఈ సభలోని దాదాపు 5 లక్షల మంది సభలో పాల్గొన్న నేపథ్యంలోని ఏదైతే ఉగ్ర కార్యకలాపాలు పహల్గామ్ దాడి తర్వాత తొలి ప్రజాసభలోని తొలి పబ్లిక్ మీటింగ్లో మోడీ పాల్గొన్న నేపథ్యంలో అతిపెద్ద మీటింగ్ కావడంతో పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. అది పోలీస్ ఫోర్స్ ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ ఆనరబుల్ పిఎం బందోబస్త్ ప్రోగ్రామ్ అసెస్మెంట్ కోసం వచ్చాను. ఇక్కడ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. మన దాదాపు ఒక 5000 ఫోర్స్ పెడుతున్నాము. ఇంకా కావాలా ఇంకా పెడతాము. అంటే ఇది స్టేట్ పండుగ, ఇది హ్యాపీ ప్రోగ్రామ్. సో హ్యాపీ ప్రోగ్రామ్ అందరికీ కన్వీనియన్స్ ప్రకారంగా ఇట్లా చేయాలా. సో దానికోసం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. అట్లాగా మన పోలీస్ పర్సనల్ అట్లాగా బ్రీఫింగ్ కూడా ఇస్తున్నాము. అందరూ ఇది భాగస్వామ్యం చేయాలా. ఈ మన క్యాపిటల్ మరి బెంగళూరుకి ఇట్లా చెప్తాము, నమా బెంగళూరు. సో ఇది మనం చెప్పాలా, మన అమరావతి. సో దానికోసం ఇది హ్యాపీనెస్ ప్రోగ్రామ్. ఓకే, సో దాదాపు ఒక 5000 పెడుతున్నాము. ఇంకా కావాలంటే పెడతాము. సార్, మోడీ గారు వస్తున్నారు, సెంట్రల్ ఫోర్స్ ఏ విధంగా వస్తుంది సార్? ఎందుకంటే కొంత సెంట్రల్ ఫోర్స్ కూడా యూజ్ చేస్తున్నారు దీంట్లోని, ఓన్లీ ఏపీ పోలీస్ నార్మల్ ప్రోగ్రామ్ ఏపీ పోలీస్ యూజ్ చేస్తున్నారు. మన దగ్గర కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి కదా, అన్ని ఫోర్సెస్ అందరు ఆఫీసర్స్కి పిలిచాము. ఎస్పీజీ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది సార్ ఇది సంబంధించి? ఈ ఎస్పీజీ రేపు ఏఎస్ఎల్ చేస్తారు. సో తర్వాత వాళ్ళు హ్యాండ్ ఓవర్ తీసుకోరు, అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇట్లా ఏం చేయాలా, మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్స్. మన ఆఫీసర్స్ కూడా ఉంటారు. సో దానికోసం వాళ్ళు రేపు వస్తున్నారు. రోడ్ షో లేదు సార్ మోడీ గారిది, ఓన్లీ రోడ్ షో అంటే పబ్లిక్ అక్కడ ఉంటుంది, వెల్కమ్ చేస్తారు. గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకి మన అమరావతి రావడం నిజంగా ఒక శుభపరిణామం కింద భావించాలి. ఎందుకంటే అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ. ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల రాజధాని అమరావతి. అమరావతికి ఆ రోజు శంకుస్థాపన చేసిన తర్వాత మ్యాక్సిమం అక్కడ వర్క్స్ అన్నీ కూడా మనం ఒక అసెంబ్లీ ఏర్పాటు చేసుకోవడం, సచివాలయం ఏర్పాటు చేసుకోవడం, ఇంకా అన్ని కార్యక్రమాలు కూడా మనం అక్కడ హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలనుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసుకున్న తర్వాత ఆల్ ఆఫ్ సడన్ విధ్వంస పరిపాలనకు తెరలేగింది. మీ అందరికీ తెలుసు 2019 నుంచి 24 వరకు ఒక విధ్వంస పరిపాలన. అది కూడా ఏంటంటే ఒక ప్రజావేదిక కూల్చివేత నుంచి స్టార్ట్ చేసి అమరావతి విధ్వంసానికి కూడా ఆ రోజే బీజం పడిన పరిస్థితి. చాలామంది ముఖ్యమంత్రులు ఒక టర్మ్లో చేసిన తర్వాత నెక్స్ట్ టర్మ్ వచ్చిన ముఖ్యమంత్రి దాన్ని కంటిన్యూ చేస్తారు. కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమరావతి మన రాష్ట్ర రాజధాని కింద అసెంబ్లీలో డిక్లేర్ చేసిన తర్వాత ఆ రోజు కూడా అప్పటి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఓకే అయిన తర్వాత కూడా అమరావతిని మ్యాక్సిమం బయటకు వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి ఒక కొత్త కథకి తెరలేపి ఓవరాల్గా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ట్రై చేశారు. కానీ అమరావతి ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కూడా అమరావతి రాజధానిగా ఉండాలి ఒక సెంటిమెంట్గా భావించుకొని వైజాగ్ ప్రజలు సైతం కూడా అమరావతి రాజధానిగా రావాలని కోరుకునే పరిస్థితి కనిపించింది. ఇదంతా కూడా అమరావతి ప్రజలకి అమరావతి రాజధానిగా రావాలని చెప్పి వైజాగ్ ప్రజలు కూడా అనుకునే పరిస్థితి కనిపించింది మనకి. ఎందుకంటే ఆ రోజుల్లో మనకి వైజాగ్ను ఒక రాజధాని కింద చేస్తాం, కర్నూలుకో రాజధాని చేస్తాం, ఇక్కడ ఒక రాజధాని ఉంచుతామని రకరకాల పుకార్లు పెట్టిన పరిస్థితి నుంచి ఆ రోజు మనందరికీ తెలుసు అమరావతి రైతులు ఎన్నో త్యాగాలు చేసిన అమరావతి రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి
వాళ్ళు న్యాయ పోరాటం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టిన పరిస్థితి. ఆఖరికి అమరావతి రైతుల మీద ఎస్సీల మీద అట్రాసిటీ కేసులు పెట్టుకున్న పరిస్థితి. అమరావతిని చూడటానికి వస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక బస్సు యాత్ర చేస్తే బస్సు మీద రాళ్ళు రువించిన పరిస్థితి. అదేంటని అడిగితే భావస్వేచ్ఛ ప్రకటన అని ఒక పోలీస్ ఆఫీసర్ చేత పలికించిన మాటలు. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈరోజు ఇంత వైభోగంగా ఈ అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన చేస్తున్నామంటే దీని వెనకాతల చాలామంది కష్టం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా కష్టం ఉంది. అమరావతి మహిళా రైతుల తాలూకా ఆవేదన ఉంది. అమరావతి మహిళా రైతులు రోడ్డు మీదకి వస్తే పోలీసులు కాళ్ళతో తనిన పరిస్థితి కూడా కనిపించింది. జైల్లో పెట్టారు, జుత్తు పట్టుకొని ఈడ్చారు, కడుపు మీద తన్నారు, ఆఖరికి రోడ్ల మీద భోజనం చేశారు. ఇదే అమరావతి రైతులు తిరుపతి పాదయాత్రకు వెళ్తే ఎన్నో ఆటంకాలు పెట్టారు. ఇదే అమరావతి రైతులు అటు అరసవెల్లి పాదయాత్రకు వెళ్తామంటే రామచంద్రాపురం దగ్గర వరకు తెలియదు అటు అడ్డుకున్నారు. వీళ్ళందరి మీద ఒక్కొక్కరి మీద నిన్న చెప్తా ఉంటే 125 కేసులు 130 కేసులు ఉన్నాయి ఒక్కొక్కరి మీద మొన్నటి వరకు కూడా. అంటే ఈ రోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఇంతమంది రైతుల తాలూకా ఆ రోజు న్యాయ పోరాటం చేసిన న్యాయ పోరాటం, గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేసిన న్యాయ పోరాటం, మన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి ఈరోజు మళ్ళీ అమరావతికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడం నిజంగా చాలా పరిణామం కింద భావించాలి. ఈరోజు అమరావతి పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరించింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకి ఇక్కడికి రావటం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పండగ వాతావరణంలో జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా నలుమూలల నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయని ఈరోజు చూడడానికి రావడం జరిగింది. ఓవరాల్గా రాష్ట్రం అన్ని మూలల నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి అన్ని సౌకర్యాలు కలగజేసి ఈరోజు గవర్నమెంట్ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నాం. రాబోయే మే 2వ తారీఖున జరగబోయే అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒకటి చెప్తున్నానంటే చాలామందికి నేను మళ్ళీ నిన్న కూడా చెప్పారు, సొంత ఇల్లు అన్నది ఒక కళ ప్రతి ఒక్కరికి కూడా. అటువంటిది మన రాష్ట్ర రాజధాని ఈ రోజు వరకు కూడా అమరావతి అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాజధాని ఏది అంటే క్వశ్చన్ మార్క్ పెట్టుకునే పొజిషన్లో మొన్నటి వరకు ఉండి ఈరోజు గర్వంగా అమరావతి మా రాజధాని అని చెప్పుకునే పరిస్థితికి తీసుకొచ్చాం. దీని అంతటికీ ప్రధాన కారకుడు మన దార్శనికత కలిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి స్వాగతం పలుకుతున్నాం. పనులు ఇంకా పూర్తవుతుంది. అన్ని మ్యాక్సిమం ఇంచుమించు 6,000 మంది పోలీసులు డిప్లాయ్ చేసుకున్నామండి. ఎవ్రీవేర్ CCTV కెమెరాస్ పెట్టుకున్నాం. సెంట్రల్ ఫోర్స్ వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చి మొత్తం అంతా చెక్ చేసుకొని వెళ్ళారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రావు. వచ్చిన ప్రజలకి కానీ ఇక్కడున్న VIPస్కి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత డిపార్ట్మెంట్. దాదాపు 5,000 మంది భద్రతా సిబ్బంది పాల్గొబోతున్నారు. ఇప్పటికే SPG తన పూర్తి ఆధీనంలోని మోడీకి సంబంధించిన సభా వేదికను తీసుకోవడం జరిగింది. SPG పర్యవేక్షణ, SPG అధికారులు సూచించిన మేరకు భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఓవరాల్గా చూసినట్టయితే మోడీకి సంబంధించిన అమరావతి టూర్ పూర్తిగా భద్రతా వలయంలో జరగబోతుంది. పెద్ద ఎత్తున పోలీసు భద్రతతో పాటు SPG సిబ్బంది, కేంద్ర వర్గాలు ఆధీనంలో కూడా సభకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. 1:15 నిమిషాల పాటు పూర్తి స్థాయిలోని సభకు సంబంధించిన ఏర్పాట్లను DGP ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నారు. CC కెమెరాలు, దాంతోపాటు బాంబ్ స్క్వాడ్, దాంతోపాటు ఇతర భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకుంటూ పూర్తిగా భద్రతా వలయంలోనే మోడీ సభ నిర్వహించే దిశగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.